మాతృభ్యో వంశర్షభ్యో महद्भ्यो नमो गुरुभ्यः। ओम रामकोटिजपयज्ञस्थापकाय गीतारत्नस्वरूपिणे गीतामृतप्रबोधाय श्रीनित्यशुद्धानन्दगुरवे नमः। सर्वव्यापकమైనటువంటి పరమాత్మకి ప్రణామాలు చేస్తూ सदाशिव समारंभां शंकराचार्य मध्यमा अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरामणे गुरु परंपరకు సంబంధించినటువంటి శ్లోకం సదాశివుడు మొదలుకొని మన గురువు పర్యంతం మధ్యలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా శిరస్సు నుంచి మరొకసారి నమస్సులు చేస్తూ మరి ఈరోజు ఎంతో శుభదినం, అదేవిధంగా పర్వదినం, వ్యాస పూర్ణిమ అని దీనికి పేరు. ప్రతి నెలలో ఒక పూర్ణిమ వస్తుంది. ప్రతి ఒక్క పూర్ణిమకి ఒక విశిష్టత అనేది ఉంటుంది. ఈ రోజు మాత్రం చాలా చాలా విశిష్టమైనటువంటి పర్వదినం వ్యాస పూర్ణిమ. తండ్రి వ్యాస భగవానుడి మనందరం కూడా స్మరించాలి. ఈ రోజు మనం అన్ని కూడా చదువుతున్నామంటే దానికంతా కూడా కారకులు ఎవరంటే వ్యాస మహర్షి గారి ప్రసాదమే. వ్యాస మహర్షి గారి వల్లనే ఈ రోజు మనం అన్ని గ్రంథాలు కానీ అన్ని కూడా మనం చదువుతూ ఉన్నాం. అందుకని మరి ఈ రోజు వారిని స్మరించాలి, వారి గురించి మనం తెలుసుకోవాలి. గురు రుణం అంటారు. గురు రుణం నుంచి విముక్తులమయ్యేందుకు ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు వారిని స్మరిస్తూ వారికి వాగ్విప పుష్పాలను మనం సమర్పించాలి. వారికి సంబంధించినటువంటి విషయాలను శ్రవణం చేయాలి. మరి వ్యాసుడు అంటే మీ అందరికీ కూడా తెలుసు, మహాభారతంలో వస్తుంది. పరాశర మహర్షికి సత్యవతి అనేటటువంటి అమ్మగారికి ఇద్దరికి జన్మించినటువంటి పుణ్య పురుషులే వ్యాస మహర్షి. మరి వారికి వ్యాసుడు అనేటటువంటి పేరు కాకుండా మిగతా పేర్లు కూడా చాలా ఉన్నాయి. మరి వారి ఇద్దరు దంపతులకి జన్మించాడు. బాదరాయణుడు అనేటటువంటి పేరు ఉంది, కృష్ణ ద్వైపాయనుడు అనేటటువంటి పేరు, అదేవిధంగా వేదవ్యాసుడు, పారాశర్యుడు, సాత్యకేయుడు అనేటటువంటి 5 నామధేయాలు కూడా వారికి ఉన్నాయి. బాదరాయణుడు అంటే వారు పుట్టింది ఎక్కడంటే మరి ఆ యమునా నది తీరంలో వారు జన్మించడం జరుగుతుంది. అక్కడ బదరీ వృక్షాలు అంటే రేగు పండ్ల చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో మరి బాదరాయణుడు అనేటటువంటి పేరు వచ్చింది. తర్వాత కృష్ణ ద్వైపాయనుడు, ద్వీపము, వారు పుట్టగానే తపస్సు చేసుకునేందుకు ద్వీపంలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు. కృష్ణ అంటే నలుపుగా ఉంటాడు. కృష్ణ పరమాత్మ ఏ వర్ణంలో ఉంటాడో అదే వర్ణంలో వేదవ్యాస మహర్షి గారు కూడా ఉంటారు. కాబట్టి వర్ణరీత్యా రంగురీత్యా అదేవిధంగా ద్వీపంలో జన్మించిన ద్వీపంలో తపస్సు చేసినటువంటి కారణం చేత కృష్ణ ద్వైపాయనుడు అనేటటువంటి పేరు ఉంటుంది. తర్వాత ఇంకొక పేరు ఏం పేరంటే పారాశర్యుడు అంటే పరాశర మహర్షి కుమారుడు కాబట్టి పారాశర్యుడు అనే పేరు వచ్చింది. ఇంకొకటి ఒక పేరు వేదవ్యాసుడు అంటే వేదాలన్నీ కూడా ఒకటిగా ఉన్నాయి, రాశిగా. అనంతో వైవేద అని శాస్త్రవాక్యం. అనంతంగా ఒకటిగా ఉన్నటువంటి వేదాలను మరి కలియుగ మానవులందరూ కూడా పఠించడానికి వీలు కాదు. వీరి యొక్క ధారణా శక్తి, బుద్ధి శక్తి తక్కువగా ఉంటుందనేటటువంటి ఉద్దేశం చేత వేదాలన్నీ కూడా విభాగం చేశాడు. విభాగం చేసినటువంటి కారణం చేత వేదవ్యాసుడు అనేటటువంటి పేరు వారికి వచ్చింది. విభాగం చేసి ఏం చేశారంటే 4 వేదాలు ఉంటాయి. ఆయనకి ఎంతమంది శిష్యులు అంటే 4 శిష్యులు ఉంటారు. వైశంపాయన, జైమిని, కపిల, శైల అనేటటువంటి పేరు కలిగినటువంటి 4 శిష్యులకు 4 వేదాలను మరి ఉపదేశం చేసి వీటిని మీరు శాఖోపశాఖలుగా మరి మీ యొక్క శిష్యులకి చెబుతూ ఈ వేదాన్నంతా కూడా ఉద్ధరించండి అని బోధించడం జరిగింది. ఆ విధంగా వేదవ్యాసుడు అనేటటువంటి పేరు వచ్చింది. తర్వాత మనకి వ్యాస మహర్షి అంటే ఎవరనుకుంటున్నారు మీరు అంటే అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణః అచతుర్వదనో బ్రహ్మ. చతుర్వదనుడు, వదనము అంటే ముఖం, 4 ముఖాలు కలిగినటువంటి వారు ఎవరు? బ్రహ్మదేవుడు. అచతుర్వదనో బ్రహ్మ అంటే 4 ముఖములు లేనటువంటి ఒకే ముఖం కలిగినటువంటి బ్రహ్మదేవుడు ఎవరు అంటే వేదవ్యాస మహర్షి. అందుకే అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహుడు అపరో హరి. మామూలుగా విష్ణు మహాంతాయి, కానీ మరి వ్యాస మహర్షి గారికి ఎన్ని భుజాలు ఉంటాయంటే 2 భుజాలు ఉంటాయి. ద్విబాహుడు అపరో హరి, 2 భుజాలు కలిగినటువంటి అపర హరి ఎవరు అంటే వేదవ్యాస మహర్షి అని చెప్పారు. తర్వాత అపాలలోచన శంభు అంటే పరమేశ్వరుడికి ఇక్కడ లలాట భాగంలో నేత్రం ఉంటుంది. అందుకే అతన్ని
త్రినేత్రుడు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. మరి 3 కన్నులు లేనటువంటి ముక్కంటి ఎవరు అంటే వేదవ్యాస మహర్షి. అంటే దీని తాత్పర్యం ఏమిటి? వేదవ్యాస మహర్షి అంటే ఒక బ్రహ్మదేవుడు, ఒక మహావిష్ణువు, అదేవిధంగా ఒక పరమేశ్వరుడు, ముగ్గురు మూర్తులు కలిస్తే వచ్చినటువంటి స్వరూపమే వేదవ్యాస మహర్షి అని మనకి ఈ వ్యాస స్తోత్రంలో ఉన్నటువంటి శ్లోకం ద్వారా తెలుస్తుంది. తర్వాత మరి వ్యాస మహర్షి అంటే ఎలాంటి వారు? మనకి గీతా ధ్యానంలో వస్తుంది. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ తపత్రనేత్ర. విశాల బుద్ధి, వారి యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే విశాలమైనటువంటి బుద్ధి. విశాలమైనటువంటి బుద్ధి అంటే అందరినీ సమానంగా చూస్తారు. వసుదైవ కుటుంబకం, ఉదార చరితానంతో వసుదైవ కుటుంబకం అని శాస్త్రంలో వాక్యం ఉంటుందంటే భేదభావాలు లేని విశాలమైనటువంటి భావం ఉన్నటువంటి వాళ్ళకి అందరూ కుటుంబ సభ్యులే. అందరికీ ఆపద వచ్చిన అందరికీ సహాయం చేస్తూ అందరికీ మేలు చేస్తూ ఉంటారు. మరి అటువంటి విశాల భావం ఉందని ఒక అర్థం. విశాల బుద్ధి అంటే మరి సమగ్రమైనటువంటి సాహిత్యాన్ని, వాంగ్మయాన్ని అన్నింటినీ కూడా వారు ధారణ చేస్తారు. ఆ శాస్త్ర రీత్యా కూడా విశాలమైనటువంటి బుద్ధి ఉందని ఇంకొక అర్థం. కాబట్టి వ్యాస మహర్షి అంటే విశాలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు. అందుకే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి అని వారి గురించి పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాస మహర్షి గారి గురించి చెబుతూ మరి వ్యాస మహర్షిని ఎందుకు పూజించాలి అంటే వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అనే వాక్యం ఉంటుంది. ఉచ్చిష్టం అంటే ఇంగిలి. ఈ జగత్తులో ఉన్నటువంటి వాంగ్మయం అంతా కూడా ఎవరి యొక్క ఇంగిలి అంటే వ్యాస మహర్షి గారి యొక్క ఇంగిలి. ఇంగిలి అంటే ఏమిటి? ఒక వ్యక్తి ఒక వస్తువును ఒకసారి ముట్టుకున్నారనుకోండి, ముట్టుకుంటే ఆ వస్తువు వారి అవుతుంది. తర్వాత ముట్టుకుంటే అది ఇంగిలి అంటే అర్థం అన్నట్టు. అట్లాగా మరి అన్ని ప్రసాదించింది ఎవరంటే వ్యాస మహర్షి గారే. మహాభారతం ఎవరు రాస్తారు? వ్యాస మహర్షి గారే. అష్టాదశ పురాణాలు ఎవరు రాస్తారు? వ్యాస మహర్షి గారు. వేదాలన్నీ కూడా విభాగం చేసి తన శిష్యులకి ఇచ్చి ప్రచారం చేయండి అని చెప్పింది ఎవరు? వ్యాస మహర్షి గారే. మీరు ఏది ముట్టుకున్న జగత్తులో అంతా కూడా మూల స్థానం ఎవరికి కేంద్రీకృతమై ఉంటుందంటే వ్యాస మహర్షి గారికి కేంద్రీకృతమై ఉంటుంది. ఉన్నటువంటి సమస్త సాహిత్యాలు, వాంగ్మయాలు, గ్రంథాలు ఏదైతుందంతా కూడా వ్యాస మహర్షి గారి యొక్క ప్రసాదమే, వ్యాసుడి యొక్క భిక్షే. అందుకే మనం వారి భిక్ష, వారు ఇచ్చినటువంటి గ్రంథాలు చదువుకొని వాటి ద్వారా జ్ఞానాన్ని పొంది మనం శాంతిగా సుఖంగా జీవించగలుగుతున్నాం. కాబట్టి వారిని ఎప్పుడు మర్చిపోకుండా ఉండేందుకు మరి వ్యాస పూర్ణిమ అనేటటువంటి దాన్ని మనం చేసుకోవాలి. వ్యాస అంటే ఏమిటంటే ఉపన్యాసం 2 రకాలుగా ఉంటుంది. సమాస పద్ధతి, వ్యాస పద్ధతి అంటారు. సమాస పద్ధతి అంటే చాలా సంక్షిప్తంగా క్లుప్తంగా చెప్తే దాన్ని ఏమంటారంటే షార్ట్ గా చేసి చెప్తే దాన్ని సమాస పద్ధతి అంటారు. వ్యాస పద్ధతి అంటే విస్తారం చేసి చెప్పినట్లయితే దాన్ని ఏమంటారంటే వ్యాస పద్ధతి అంటారు. వ్యాస అంటే పెద్దది అని అంటారు. వ్యాస అంటే మరి వ్యాస మహర్షి గారు కూడా ఎలాంటి వారంటే ఎన్నో విషయాలు మనకు అందించినారు. కాబట్టి వారి బుద్ధి రీత్యా వారు ఈ జగత్తుకు ఉపకారం చేయాలనేటటువంటి రీత్యా కూడా మరి వారు చాలా పెద్ద మన స్వభావం కలిగినటువంటి వారు. కాబట్టి వ్యాస అంటే చాలా గొప్పనైనటువంటి వారు. కాబట్టి అందరికీ కూడా గురువులు ఎవరంటే వ్యాస మహర్షి గురువు. మనందరికి గురువు ఎవరు? నిత్య సిద్ధాంత స్వామి వారు. వారికి మలయాళ స్వామి వారు. వారికి వారి గురువులు ఉన్నారు. అదేవిధంగా వెళ్తే శంకరాచార్య. ఆ శంకరాచార్యులకు కూడా ఎవరు అంటే వ్యాస మహర్షి గారు. అందరికీ కూడా మన మూలానికి వెళ్ళేసరికి ఎవరు వస్తారంటే వ్యాస మహర్షి వస్తారు. అందుకే వ్యాస పూర్ణిమతో పాటు ఈ పూర్ణిమకి ఇంకొక పేరు ఏం పేరంటే గురు పూర్ణిమ. గురు పూర్ణిమ అంటే వ్యాస భగవానుడు అందరికీ కూడా గురువు కాబట్టి గురు పూర్ణిమ అనేటటువంటి పేరుతో కూడా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి అందుకే మరి ఈ రోజు ఏం చేస్తారంటే గురువుల్ని సందర్శిస్తారు. తర్వాత శ్రావణ మాసంలో ఒక పూర్ణిమ వస్తుంది. దాన్ని ఏ పూర్ణిమ అంటారు? రాఖీ పౌర్ణమి అంటారు. ఆ రోజు ఎవరిని ఏముంటుంది? సోదరుడు సోదరి ఆ కలుసుకోవడం, ఆ రాఖీ కట్టడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం, వాళ్ళకి ఏదైనా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజు ఎవరిని కలుసుకుంటారు? గురువుని కలుసుకుంటారు. గురువు గారి దగ్గర నూతనంగా ఉపదేశాలు తీసుకోవడం, గతంలో ఉపదేశాలు తీసుకున్న వాళ్ళు గురువుని కలిసి వారికి సన్మానం చేయడం, గౌరవించడం, అట్లాగా గురువు గారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం, వారికి కావాల్సిన ఏదైనా ఉందంటే సహాయ సహకారాలు చేయడం ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి గురు పూర్ణిమను కూడా దీనికి తెలుస్తారు. మరి ఈ రోజు ఏంటంటే శిష్యులందరూ కూడా గురువు గారిని కలవాలి. మరి గురువులు అంటే ఎవరు? గురువులు అంటే
ఇతరుల యొక్క హృదయాలలో బరువును పెంచకుండా ఉండేటటువంటి వారే గురువులు. గురువులు అంటే బరువులు లేకపోవద్దు. ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టా 1000 రూపాయలే, మళ్ళీ నెలలో మళ్ళీ కార్యక్రమం పెడతాను, అప్పుడు 10,000 తీసుకురా అని ఇతరుల యొక్క మనస్సులో బరువును పెంచకుండా ఎవరైతే ఉంటారో వారే గురువులు. మన గురువుల్లో కూడా సామాన్యంగా 2 రకాలుగా ఉంటారని చెప్తారు. బోధ గురువులు, బాధ గురువులు అని చెప్తారు. బోధ గురువులు అంటే శిష్యులకు కావాల్సినటువంటి సందేహాలు, సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి యథార్థాన్ని తెలియజేసి సందేహ నివృత్తి, దుఃఖ నివృత్తి చేస్తూ ఉంటారు. వాళ్ళని గురువులు అంటారంటే బోధ గురువులు అంటారు. బాధ గురువులు అంటే ఇతరులకు ఇబ్బంది గురి చేస్తూ ఉంటారు. వాళ్ళని బాధ గురువులు అంటారు. మరి గురువు అంటే ఎవరంటే ఉకార అంధకారస్య. గు అనేటటువంటి అక్షరం ఏమి బోధిస్తుందంటే అంధకారం. గురువు అనేటటువంటి అక్షరము జ్ఞానాన్ని, ప్రకాశాన్ని తెలియజేస్తుంది. గురువు అంటే అజ్ఞాన అంధకారాన్ని రూపుమాపి జ్ఞానం అనేటటువంటి ప్రకాశాన్ని, వెలుగుని శిష్యుడి యొక్క హృదయంలో ఎవరైతే కలగజేస్తారో ఆయన పేరే గురువు అని మనకి శాస్త్రం కూడా తెలియజేసింది. అయితే మరి గురువు ఎవరికి ఉండాలి? ఎవరికి ఉండాలి? ఆడవాళ్ళకు ఉండాలా, మగవాళ్ళకు ఉండాలా, చిన్నపిల్లలకు ఉండాలా, మధ్య వయస్కులకు ఉండాలా, పెద్దవాళ్ళకు ఉండాలి? ఎవరికి ఉండాలి గురువు అంటే ప్రతి ఒక్కరికి కూడా గురువు గారు అవసరం. గురువు లేకుండా మన యొక్క జీవితాన్ని గడిపితే ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి అర్ధరాత్రి అమావాస్య రోజు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయనకు దారి తెలుస్తుందా? చేతిలో దీపం లేదు. దారి తెలుస్తుంది ఆయనకి? దారి తెలియదు. అతడు పోయి బోటులో పడతాడా, ముళ్ళ కంపలో పడతాడా, ఎక్కడ పడతాడా, లేదంటే ప్రమాదానికి గురి అవుతాడా? ఎవరు ఏమి చెప్పడానికి వీలు కాదు. మరి అలాగే మనిషి యొక్క జీవితంలో కూడా గురువు లేకపోతే అతను కూడా మరి రకరకాల ప్రమాదాలకు గురి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి గురువు అంటే ఎవరు? శిష్యుడిని చక్కదిద్దేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారే గురువు. కేవలం శిష్యుడి ద్వారా మేలును పొందడమే కాదు, శిష్యుని కూడా సంస్కరించాలి, శిష్యుని కూడా తీర్చిదిద్దాలి, చక్కదిద్దాలి. అటువంటి వారే గురువులు. మరి గురువులు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా శిష్యుల్ని ఎప్పుడు ఉద్ధరించేందుకు సంకల్పబద్ధులై ఉంటారు. ఒకసారి శివాజీ మహారాజు గారు మహారాష్ట్ర ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు వస్తే మరి ఉపాధి కల్పించాలి. ఉపాధి ద్వారా పోషకాహారంలో ఉన్నటువంటి ధనం కానీ అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు అందించాలనేటటువంటి ఉద్దేశం చేత అడవులన్నీ కూడా ఎట్లాగా ఉంటే వాటన్నిటిని కూడా శుభ్రం చేయించాలి, పంటలన్నీ పలగొట్టాలి, నేలంతా మంచిగా సాగు చేసేయాలి, పంట పండించేందుకు అనుకూలంగా తీర్చిదిద్దాలి అనుకున్నాడు ఆయన. అనుకుని మరి అందరికి కూడా జనాల్ని పిలిపించారు. 1000 మంది వచ్చారు. 1000 మంది వచ్చి పార, గడపార, కట్ట తీసుకొని మొత్తం కూడా పని చేస్తూ ఉన్నారు. ఆ శివాజీ మహారాజు గారు పైన కూర్చొని ఉన్నారు. పైన కూర్చొని ఉంటే ఆయన కనిపించింది ఏంటంటే, నాకు ఈరోజు ఇంతమందికి ఉపాధిని కల్పించేటటువంటి అవకాశం వచ్చింది, నా వల్ల ఇంతమంది బ్రతుకుతున్నారు కదా అని అనిపించింది. అనిపించగానే వెంటనే మరి వారి గురువు అయినటువంటి సమర్థ రామదాస్ గారు అక్కడ ప్రత్యక్షమై శివాజీ మహారాజా ఇక్కడ ఒక బండ ఉంది కదా, ఈ బండను పగలగొట్టండి అని చెప్తారు. అంటే వెంటనే మనుషులు వెళ్ళిస్తారు. అక్కడ బండరాయి ప్రయత్న పగలని పగలగొడతారు. పగలగొట్టే ఆ బండరాయి కింద ఒక చిన్న గుంత ఉంటుంది. ఆ గుంతలో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళల్లో కప్ప ఉంటుంది. అప్పుడు చెప్తారు, ఈ కప్పకి ఇక్కడ నీళ్లు ఉన్నాయని, ఈ నీళ్ళల్లో ఇక్కడ కప్ప నివాసం చేస్తుంది కదా, దీనికి కూడా ఉపాధి నీవే కలెక్ట్ చేస్తావా అంటారు. నేనేం కలెక్ట్ చేయలేదు అని చెప్తారు. దానంతటా అదే ఉంది, దేవుడే దానికి స్ఫూర్తిగా ఇక్కడ స్ఫురణకి కలెక్ట్ చేస్తాడు, ఇక్కడ ఉంటుందని అందుకే అది ఉంది అని చెప్తారు. అట్లాగే మరి ఇంతమందికి కూడా నేను ఉపాధిని కలెక్ట్ చేస్తున్నాను, నా ద్వారా ఎంతమంది వెతుకుతున్నారని నీవు ఏ విధమైనటువంటి అహంకారానికి నీవు లోటు కావద్దు. అంతా కూడా మరి ఏది జరుగుతున్నా కూడా అంతా కూడా ఈశ్వరుని ఆజ్ఞ వల్ల జరుగుతూ ఉంటుంది. అందరి చేత అన్ని చేయించేటటువంటి వాళ్ళు అంటే ఈశ్వరుడే. నేను చేస్తున్నాను ఎప్పుడు కూడా నీవు అనుకోవద్దు అని వారికి జ్ఞానోదయం కలగజేస్తాడు. గురువు అంటే ఎవరంటే ఒక శిల్పి. శిల్పి ఏం చేస్తాడు? విగ్రహం ఒక రాయి ఉంటే ఆ రాయిలో పరిజ్ఞానాన్నంతా కూడా తొలగించేస్తాడు. ఒక ఊరి పట్టుకొని తీసుకొని తొలగించేసి దాన్ని ఏం చేస్తాడు? ఒక సుందరమైనటువంటి ఒక ఆకారాన్ని, ఒక శిల్పాన్ని దాని అందు తీర్చిదిద్దుతాడు, ఆవిష్కరణ చేస్తాడు. మరి గురువు గారు అంటే కూడా శిష్యుని అందు ఉన్నటువంటి మాలిన్యం కానీ, దుర్గుణాలు కానీ, అవలక్షణాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా తొలగింపజేసి శిష్యుని ఒక చక్కనైనటువంటి మార్గంలో మరి ప్రవేశపెడతారు. అందుకే గురువు గారు ఎలాంటి వారి ఒక శిల్పి లాంటి వారు అని మనకి తెలుస్తుంది. మరి ఉండాలి. మరి గురుగీత అని ఒక గ్రంథం ఉంటుంది. గురుగీత, ఆ గురుగీతలో గురువు గారి యొక్క ఉపతనాన్ని గురించి ఎంతగానో తెలియజేయడం అనేది జరిగింది. ఉద్దేశం
చేత ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత గురువులు అంటే చాలా జ్ఞానము, చాలా అనుభవము, అన్ని విషయాలలో ఎంతో మరి నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు. అతని వాళ్ళకని చూడగానే అతనికి ఏమర్థమైందంటే ఇక్కడ చాలా సోమరిపోతూ ఇతనికి ఏ పని కూడా రాదు అనేటటువంటి విషయం మా గురువు గారికి అర్థమైంది. అప్పుడు అతను వెళ్ళి ఎప్పుడు గురువు గారు నీ ఆశ్రమంలో నేను శిష్యరీకరణ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. అంటే ఏం చేస్తావు అంటే భోజన విభాగంలో నేను చెప్పండి నేను చేస్తాను అని చెప్పాడు. అంటే అక్కడ కావాల్సినటువంటి సేవకులు ఉన్నారు, అవసరం లేదు అంటారు. సో లేదా మందిర విభాగంలో నేను ఇప్పించండి అని చెప్తారు. అక్కడ కూడా కావాల్సినటువంటి సిబ్బంది ఉంది, సిబ్బందికి ఇబ్బంది లేదు. ఇప్పుడంటే ఇబ్బందులు ఉన్నాయి సిబ్బందితోనే, కానీ అప్పుడు ఆ గురువు గారు ఉన్నటువంటి సమయంలో ఏం ఇబ్బంది లేదు, తగిన సిబ్బంది ఉన్నారు అని చెప్తారు. చెప్పిన తర్వాత మరి ఏది కాకపోతే ఈ యొక్క శిష్యుల్లో అంతరంగిక శిష్యులు ఉంటారు కదా, అంతరంగిక శిష్యుల్లోనైనా ఒకరిగా నన్ను స్వీకరించండి అని చెప్తారు. కుదరదు అంటారు. కుదరదని చెప్పిన తర్వాత చర్చోపచర్చలు జరుగుతాయి. ఇలా మొత్తం మీద అక్కడ సారాంశం ఏమిస్తుందంటే నిన్ను నేను శిష్యుడిగా స్వీకరించడానికి ఇక్కడ వీలు కాదు అనేటటువంటి విషయం అక్కడ తేలుతుంది. అప్పుడు వెంటనే అతను అంటాడు, శిష్యుడిగా తీసుకోవడానికి వీలు కాకపోతే గురువుగా నన్ను తీసుకోండి అని అంటారు అన్నాడు. అంటే శిష్యుడిగా కాకపోతే ముందు గురువు అవ్వాలంటే ఏం అవ్వాలి? శిష్యుడు అవ్వాలి. ముందు శిష్యుడు అయితే తర్వాత అక్కడ గురువు అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి గురువు అనేటటువంటి వాడు ప్రతి ఒక్కరికి కూడా అవసరం. మనకి గురుగీత, స్మృతి గ్రంథాలు అన్నీ కూడా గురువు గారి యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాయి. భగవద్గీతలో కూడా శారీరక తపస్సు గురించి చెప్పేటప్పుడు దేవద్గీత గురు ప్రాజ్ఞ అని చెప్పారు. గురు ప్రాజ్ఞ, గురువు అంటే గురువులను మీరు ఆశ్రయించండి, పూజించండి అని చెప్పారు. అదేవిధంగా మీరు భగవద్గీతలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మీరు చక్కగా గురువు గారిని ఆశ్రయించి తెలుసుకొని పరిప్రశ్న చేయండి అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. తద్విద్ధి ప్రణిపాతేన అనేటటువంటి శ్లోకం ద్వారా. అదేవిధంగా ఉపనిషత్తులు కూడా గురుమేవాభిగత్యేత్తు అనేటటువంటి ముండకోపనిషత్తులో గురుమేవాభిగత్యేత్తు సమేతాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. మనం ఎలాంటి గురువులను ఆశ్రయించాలంటే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలి. ఎలాంటి గురువు అంటే శ్రోత్రియుడు అంటే చక్కగా వేదాంగాది శాస్త్రాలని చదువుకున్న వ్యక్తి అయి ఉండాలి. వాటిలో చెప్పినటువంటి వాటిని ఆచరించేటటువంటి వ్యక్తి కూడా అయి ఉండాలి. ఈ రెండు లక్షణాలు ఉన్నటువంటి గురువును మీరు ఆశ్రయించండి ఉపనిషత్తు కూడా చెప్తారు. తర్వాత ఆచార్య దేవోభావాన్ని చైత్రీయ ఉపనిషత్తులు ఒక వాక్యం అంటే ఉపనిషత్తులు కూడా గురువు గారిని మీరు సమీపించండి, వారి ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోండి అని చెప్తుంది. మన కఠోపనిషత్తులు కూడా ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని నిబోధత లేని గురువులను సమీపించండి, గురువుల ద్వారా జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి అని కఠోపనిషత్తులు కూడా తెలియజేయడం అనేది జరిగింది. మరి గురువు అంటే మీకు ఏమనిపిస్తుందంటే ఆయనకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, మాలాగా గురువే కదా అని అనిపిస్తుంది. కానీ గురువు గారి ఎందు మనలాగా అతను ఒక మనిషి అనేటటువంటి భావన ఎక్కడ ఉన్నానో ఆ విధమైనటువంటి దృష్టి చేతప్పుడు గురువు అంటే ఎవరంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు అని కూడా మరి ఆ ఆరంభంలో ఉపన్యాస ఆరంభంలో శ్లోకం ద్వారా తెలుస్తున్నాయి కదా. కాబట్టి గురువు అంటే మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సాక్షాత్ పరబ్రహ్మమే గురువు అని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ గురువు గారిని మనం విడిచిపెట్టేసి మిగతా ప్రయత్నాలు పూనుకుంటారు. ఎలా ఉంటుంది అంటే గురుగీతలో శ్లోకాల ద్వారా పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించాడు. ఎలాగంటే సులభంతు గురుం త్యక్త్వా దుర్లభంచ ఉపాసతే లబ్ధం త్యక్త్వా ధనం మోఢో భూతమన్వేషతే క్షితౌ. సులభంతు గురుం త్యక్త్వా, సులభంగా మన కంటికి కనిపిస్తున్నటువంటి కాళ్ళు చేతులతో నడయాడేటటువంటి గురు స్వరూపాన్ని, గురువు గారి బోధనను విడిచిపెట్టేసి ఎవరైతే దుర్లభంగా ఉపాసనే ఉపాసన కాండకు మనకు సంబంధించినటువంటి శ్లోకాలు కానీ మార్గాలు సూత్రాలు ఏవైతున్నాయో వాటన్నిటినీ శాస్త్రాలు బోధిస్తుంటే మరి కష్టతరమైనటువంటి మనకు కళ్ళకు కనిపించినటువంటి మిగతా దేవతా ఉపాసన గురించి ప్రయత్నం చేసేందుకు పూనుకొని గురువు గారి ఉపాసన ఎవరైతే విడిచిపెడతారో ఆ ప్రయత్నం ఎలా ఉంటుందంటే లబ్ధం చెక్వా ధనం మూడు అనే కంటి ముందు ధనం కనిపిస్తూ ఉన్నది, ధనరాశి ఉన్నదా, ఆ ధనరాశిని విడిచిపెట్టేసి ఎక్కడో ఒక చోట భూమిలో ధనాన్ని పాతి పెట్టినారట. అక్కడికి వెళ్ళి మనం గడప తీసుకొని కొట్టినట్లయితే అక్కడ ధనం లభిస్తుంది అని ఎవరైతే అటువంటి ప్రయత్నానికి పూనుకుంటారో అక్కడ ఏమంటారంటే
మూర్ఖులు అంటారు. మరి అక్కడ కూడా గురువును ఉపాసించడం విడిచిపెట్టి శాస్త్రాల్లో చెప్పినటువంటి ఉపాసన కోరుకున్నట్లయితే అది కష్టతరమైనటువంటి. ఇది ఎలాగంటే మన ముందే ఉంది ధనరాశి. ఈ ధనరాశిని విడిచిపెట్టుకొని ఎక్కడో ఉంది అంటే ఆ ధనం అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది చదివిపోవచ్చు, లేకపోతే అది మాయమైపోవచ్చు, లేదు ఇతరులు తీసుకోవచ్చు. కాబట్టి ఎలా ఉంటుంది. కాబట్టి మనకు ఎదురుగా ఉన్నటువంటి గురువును విడిచిపెట్టి మనం ఉపాసన కోరుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది అని మనకి ఒక ఉదాహరణ ద్వారా తెలియజేయడం అనేది జరిగింది. గురువులు మనకి కాపాడతారు. తగినటువంటి పరిష్కారం కూడా గురువులు మనకి చూపించడం అనేది జరుగుతుంది. గురుగీతలో ఒక శ్లోకంలో మరి శివేరుంటే గురుప్రాత అని చెప్తారు. ఒకవేళ శివుడు మన పైన కోపగించుకున్నట్లయితే దానికి కావలసినటువంటి ఉపాయాన్ని గురువు గారు మనకి బోధిస్తారు, తెలియజేస్తారు. ఒకవేళ గురువు గారికి మన పైన కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు మనల్ని రక్షించేటటువంటి వారు ఎవరైనా ఉంటారంటే ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఎప్పుడు కూడా మన ప్రవర్తన ద్వారా కానీ మనం ఎప్పుడు గురువు గారికి మన పైన కోపం కలిగేటట్టుగా మనం నడుచుకోవాలి. కోపం కలిగినట్లయితే గురువు మన పైన కోపగించుకున్నట్లయితే దాని నుంచి రక్షించేటటువంటి వారు ఎవరు కూడా లేరు అని మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా గురువు గారు రక్షించినట్లు మనకి ఎన్నో సందర్భాల్లో తెలుస్తుంది. గురువు గారు మరి సంకల్పం ఆశ్రయించేట కూడా శిష్యుల్ని రక్షిస్తారు. సంకల్పం ఉన్నట్లే వారు సంకల్పం చేస్తే ఫలానా శిష్యుడికి ఈ జ్ఞానోదయం కలగాలి, ఫలానా శిష్యుడు బాగా ఉపాసన చేస్తున్నాడు, అతనికి కలిగినటువంటి ఆపద నివారణ అవ్వాలని వారు సంకల్పం చేస్తే శిష్యుడు ఎక్కడ ఉన్నా కూడా మరి ఏమవుతుందంటే గురువు గారి అనుగ్రహం వల్ల ఆయనకంతా కూడా తీరిపోతుంది. అయితే ఈ మధ్యన ఒక వ్యక్తి గురువు గారి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి ఏమండి నాకు మంచి గురువు కావాలి, ఎక్కడ దొరుకుతాడు మంచి గురువు అని ఆ గురువుని అడిగాడట. అప్పుడు ఆయన చెప్పాడట, ఏమయ్యా ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, సాక్షి అనే దినపత్రికలు ఉన్నాయి కదా, వాటిలో ప్రకటన ఏవా నాకు మంచి గురువు కావాలని ఎవరైనా నీకు చూసి చెప్తారు అని అన్నాడట. పొద్దున్నారా నీకు మంచి గురువు కావాలని అనుకుంటున్నావు కానీ నేను మంచి శిష్యుని అవ్వాలి, మంచి శిష్యులకు ఉండాల్సినటువంటి లక్ష్యాలు నాకున్నాయా లేదా, నా ఎందుకు నేను పొందుపరుచుకునే ప్రయత్నం చేస్తానని నువ్వు మంచి శిష్యుడుగా నువ్వు ఎప్పుడైతే మంచి శిష్యుడు అవుతావో నీకు ఆటోమేటిక్ గా మంచి గురువు అనేటటువంటి వారు లభిస్తారు. మనం ముందు ఏం చేయాలంటే మంచి శిష్యులం అయ్యేందుకు ప్రయత్నం చేయాలి. మంచి శిష్యులం ఎప్పుడైతే అవుతామో అప్పుడు గురువు గారు తనంతటి తానే మన దగ్గరికి వస్తాడు. పరీక్షిత్ మహారాజు గారు ఉన్నారు భాగవతంలో. పరీక్షిత్ మహారాజు గారి దగ్గరికి సుఖ మహర్షి వచ్చాడా, సుఖ మహర్షి గారి దగ్గరికి పరీక్షిత్ మహారాజు వెళ్ళాడు చెప్పండి. పరీక్షిత్ మహారాజు గారి దగ్గరికి సుఖ మహర్షి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన సంపూర్ణ శిష్య లక్షణాలు పొంది ఉన్నాడు. సంపూర్ణ శిష్య లక్షణాలు పొంది ఉండి మరి ఆ భాగవత శ్రవణానికి కావాల్సినటువంటి యోగ్యతను అతను పొంది ఉన్నాడు. కాబట్టి సాక్షాత్ ఎవరు సుఖ మహర్షి గారు ఆయన దగ్గరికి వచ్చి కావాల్సిన విద్యా బోధన అంతా కూడా చేస్తారు. అదేవిధంగా భాగవతంలో మనం చూసినట్లయితే మరి మనకి ధ్రువుడు అనేటటువంటి మహానుభావుడు ఉంటాడు, బాలభక్తుడు ధ్రువుడు. ఆ ధ్రువుడు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తారు. నడుచుకుంటూ వెళ్తే నారద మహర్షి గారే ధ్రువుడి దగ్గరికి వస్తారా, లేకుంటే నారద మహర్షి ఎక్కడ ఉంటారని ధ్రువుడు అన్వేషిస్తూ వెళ్ళారా అంటే ధ్రువుని దగ్గరికే నారద మహర్షి గారు వచ్చారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం సరిగ్గా శిష్య లక్షణాలు కలిగి ఉన్నట్లయితే గురువులు తప్పకుండా మన దగ్గరికి వస్తారు. మన దగ్గరికి వచ్చి మనకు కావాల్సినంతా కూడా గురువులు బోధించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏం కావాలి అంటే మంచి శిష్యులం అయ్యేందుకు ప్రయత్నించాలి. మంచి శిష్యులం ఎప్పుడైతే అవుతామో గురువులు మనకి తప్పకుండా కావాల్సినంత కూడా బోధిస్తారు. ఆ భగవంతుడే గురువు రూపంలో వచ్చి మనకు కావాల్సినంత కూడా ఉపదేశం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి శిష్యులం అయ్యేందుకు ప్రయత్నం చేయాలి. ఈ మధ్యన ఒక వ్యక్తి గురువుల గురించి అన్వేషణ చేస్తూ ఉన్నాడట. అన్వేషణ చేస్తూ ఆయన ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి ఏమండి మరి రామకృష్ణ పరమహంస అంటే మంచి గురువు, మంచి తపస్సు చేశాడు, మంచి సాధన చేశాడు, కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకున్నాడు. కాళికాదేవితో ఆయన మరి ఇద్దరు వ్యక్తుల మధ్య మనం ఏ విధంగా మానవులతో సంభాషణ చేస్తామో అట్లాగా కాళికాదేవితో ఆయన మాట్లాడాడు కదా, అట్లాంటి గొప్ప గురువు నాకు కావాలని, అట్లాంటి గురువులు ఏమైనా ఉన్నారా అని ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగాడట. అప్పుడు ఆ గురువు గారు సమాధానం చెప్పారట, ఏమండి మరి ఆయన అట్లాంటి గొప్ప గురువు ఆయన నువ్వు కూడా వివేకానంద లాగా గురువు గురించి అన్వేషణ చేస్తూ ఉన్నావు, నువ్వు భగవంతుని చేస్తావని వివేకానంద గారు కూడా అట్లాగే అన్వేషణ చేస్తాడు. అట్లాగే నాకు కూడా మంచి రామకృష్ణ పరమహంస లాంటి గురువు కావాలండి, అందుకని నేను అన్వేషిస్తున్నాను. మరి అట్లాంటి గురువు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి
చేయండి అని ఒక గురువు గారిని అడిగారట. అప్పుడు ఆ గురువు గారు సమాధానం చెప్పారట, నీవు ముందు వివేకానంద లాగా తయారై నా దగ్గరికి రా, అప్పుడు నేను రామకృష్ణ పరమహంస లాంటి గురువుని నీకు చూపిస్తాను అని చెప్పారట. అంటే ఏమిటి, మనము ఎదుటి గురువు గారు బాగుండాలి, గురువు గారిలో శక్తి ఉండాలనేది చూస్తున్నాం, కానీ మనలో కూడా మనకి కావాల్సినటువంటి యోగ్యత ఉండాలనేటటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా పరిశీలించడం లేదు. మనలో కూడా గొప్పనైనటువంటి యోగ్యత ఉండాలి. ఉంటే అప్పుడు మన యొక్క యోగ్యతను బట్టి, మన యొక్క అర్హతను బట్టి మంచి గురువులు మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నేను ఏది చేయను, నాకు మాత్రం మంచి గురువుగా లభించాలంటే అది కొంత సాధ్యమయ్యేటటువంటి అవకాశం కాదు. ఇంకోటి ఏంటంటే ఫలితం అంతా ఎవరి వల్ల వస్తుందంటే, ఇప్పుడు ఒక చిన్న దీపం ఉందండి, చిన్న దీపం ముట్టించాం. చిన్న దీపం ముట్టిస్తే ఆ చిన్న దీపం యొక్క సహాయంతో పూర్వకాలంలో భగవంతుని ఉత్సవమూర్తులు మరి పెట్టేసి మరి గ్రామాలలో పురవీధులలో కూడా ఊరేగింపు చేసేటటువంటి వారు రాత్రి సమయాలలో. మరి అప్పుడు దివిటీలు ముట్టించాలి. దివిటీలు అంటే కాగడాలు, పెద్ద పెద్ద కాంతి వస్తుంది. అప్పుడు ఈ లైట్లు లేవన్నట్టు. అప్పుడు చిన్న దీపం సహాయంతో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పెద్ద దివిటీలు, పెద్ద పెద్ద కాగడాలు వాళ్ళు ముట్టించుకునేటటువంటి వారు. ఇప్పుడు ఈ చిన్న దీపం ఏం చేసింది, పెద్ద దీపాన్ని, పెద్ద కాగడాన్ని తయారు చేసింది. మరి అట్లాగే గురువు గారు ఒకవేళ చిన్నవాడైనా, అంటే చిన్నవాళ్ళంటే వారికి పెద్దగా శాస్త్రజ్ఞానం లేకపోయినా, అటువంటి గురువుని మనం సమీపించిన మనం మన యొక్క సాధన, మన యొక్క ప్రయత్నాన్ని చేసినట్లయితే చిన్న దీపం ద్వారా పెద్ద కాగడ, పెద్ద దీపం ఎలాగైతే వెలిగిందో అట్లాగే మన యొక్క సాధన వల్ల కూడా మనం కూడా గొప్పవాళ్ళమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ గురు శిష్య సంబంధంలో కేవలం గురువు గారికే కావలసినటువంటి యోగ్యత, తపస్సు ఉండాలి, నేను చేసినా చేయకపోయినా పర్వాలేదని ఎప్పుడు కూడా అనుకోవద్దు. శిష్యుడు కూడా తన ప్రయత్నం చేస్తూ ఉండాలి. శిష్యుడు ఎంత ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ శిష్యుడు కూడా గొప్పవారిగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శిష్యుడు కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా గురువు గారు కూడా గొప్పవాళ్ళుగా అయి ఉన్నట్లయితే శిష్యుడికి కూడా గొప్పనైనటువంటి ఫలం కలుగుతుంది. ఒకవేళ గురువు గారు చాలా గొప్పవాడే, ఆయన అనుష్ఠానపరుడే, శాస్త్రజ్ఞాన సంపన్నుడే, అతని దగ్గర నువ్వు మంత్రోపదేశం చేసుకున్నావు, కానీ నువ్వేం మంత్ర జపం చేయట్లేదు, రోజు సాధన చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. గురువు గారు గొప్పవాళ్ళు, నువ్వేమీ చేయట్లేదు, మరి నీకు ఫలం కలుగుతుందా? నీకు ఫలం కలగదు. ఫలం కలగాలంటే ఏం చేయాలి? నీ ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. ఫలం కలగాలంటే శిష్యుని యొక్క ప్రయత్నాన్ని బట్టే ఫలం ఉంటుంది, కానీ గురువు గారు కొంత మేరకు మాత్రమే సహాయ సహకారాలు చేయగలుగుతారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శిష్యుడిగా చేయాల్సినటువంటి తన కర్తవ్యాన్ని కూడా ఏ విధమైనటువంటి లోపం లేకుండా చేసినప్పుడే అప్పుడు ఆధ్యాత్మిక పరమైనటువంటి పూర్ణ ఫలాన్ని మనం పొందగలుగుతాము అనేటటువంటి విషయం మనకి తెలుస్తుంది. కాబట్టి మరి ఎప్పుడు కూడా మరి శిష్యులు గురువుని సమీపించి ఆ గురువుల ద్వారా చక్కని జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానం ద్వారా జన్మరాహిత్యాన్ని, అదేవిధంగా దుఃఖరాహిత్యాన్ని కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మనం. ఎందుకు అంటే గురువులు ఎందుకు సమీపించాలని చెప్తారంటే, ప్రతి మనిషిలో కూడా ఈ విధమైన కొన్ని రకాలైనటువంటి అరిషద్వర్గము మొదలైనటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి ఎప్పుడు ప్రకోపిస్తేనే మనకి తెలియదు. మనలో కలిగినటువంటి కామం కానీ, క్రోధం కానీ, లోభం, అహంకారం ఇట్లాంటివి కలిగినప్పుడు వాటిని గుర్తించి నా శిష్యుడికి అహంకారం కలిగింది, దాన్ని నివృత్తి చేయాలి, నివారణ చేయాలి. ఎవరు చేస్తారు అంటే గురువు గారే చేయగలుగుతారు. అందుకే గురువులు అనేటటువంటి వారు మనకి చాలా చాలా అవసరం. గురువులు ఎప్పుడు ఏది కలిగినా కూడా వెంటనే అతనికి నాయన ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు, ఈ విధంగా నడుచుకోవద్దు అని మరి వెంటనే దాన్ని సంస్కరించి శిష్యుల్ని మరి తీర్చిదిద్దుతారు. అయితే గురువులు మరి పెద్ద పెద్ద వాళ్ళకు కూడా గురువులు ఉన్నారు. ఇప్పుడు శ్రీరాముడు జన్మించాడు, అవతార పురుషుడు, ఆయన కూడా గురువులు ఉన్నారు. విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి వాళ్ళ గురువులు. అదేవిధంగా మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. కృష్ణం వందే జగద్గురు అని చెప్తారు. ఆయన జగత్తుకే గురువు. ఆయన కూడా ఆయన ఏం చేశారు, సాందీపని మహర్షి అనేటటువంటి ఒక మహర్షి గారి దగ్గరికి వెళ్ళి గురుకులంలో విద్యనంతా కూడా అభ్యసించారు. ఆయన కూడా ఒక గురువు ఉన్నారు. ఎంత గొప్పవారైనా సరే వాళ్ళకి ఏముండాలంటే గురువు గారు అనేటటువంటి వారు ఉండాల్సింది. గురువు ఉంటేనే మనకి గురుత అనేది తెలుస్తుంది. గురువు అంటే ఎవరు? గురి కుదిరించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే గురువు. ఏమండి మాకు ధ్యానం యందు మనస్సు నిలబడడం లేదు, జపం చేస్తున్నాం, అధిష్టాన దేవత యందు మనస్సు నిలబడడం లేదు అని మనం గురువు గారికి చెప్తాం. మన యొక్క సందేహానికి ఎవరైతే గురిని కుదిరిస్తారో అటువంటి వారే గురువు అని మనకి శాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి అటువంటి గురువులను మనం ఆశ్రయించేటువంటి గురువుల ద్వారా మనం కావాల్సిందంతా కూడా పొందాలి. గురువులు అంటే కూడా చాలా రకాలు ఉంటారు. సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, విశిష్ట గురువు, పరమ గురువు అని గురువులలో రకాలు ఉంటారు. చేయకూడనటువంటివి కొన్ని ఉంటాయి. చేతబడి చేయటం కానీ, ఒక వ్యక్తి
వ్యక్తికి ఏ విధంగా కీడు చేయాలి, ఏం చేస్తే ఆ వ్యక్తి నశిస్తారు, ఇది ఒక విద్య ఉంటుంది. ఈ చిత్తాన్ని ఏమంటారంటే నిషిద్ధ గురువు అంటారు. నిషిద్ధం అంటే అతని దగ్గరికి వెళ్తున్నాం, అతను ఈ బజార్లో వస్తుందంటే మనం ఎక్కడ వెళ్ళాలి, వేరే బజార్ కూడా మనం వెళ్ళిపోవాలి. అటువంటి గురువులు ఎప్పుడు కూడా మనం సమీపించదు, అతన్ని నిషిద్ధ గురువు అంటారు. పరమైనటువంటి వేదాంత మహావాక్యాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా మనకి తెలియజేసి శిష్యుని యొక్క హృదయంలో సందేహం అనేది లేకుండా ఎవరైతే నివృత్తి చేయగలుగుతారో ఆయనను అంటారు. అటువంటి గురువులలో కూడా రకాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా గురువులను ఆశ్రయించి వారి ద్వారా మనం జ్ఞానాన్ని పొందేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఎవరైనా మాకు గురువు లేడు అని ఎవరు కూడా చెప్పుకోవద్దు. ఒకవేళ గురువు మీకు సమీపంలో లేకపోతే గురువు లేకుండా ఎవరు కూడా జీవించవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా గురువు గారు చాలా అవసరం. గురువు లేకపోతే మీరు ఏం చేయాలంటే జగత్తుకు గురువులైనటువంటి శంకరాచార్యులు ఉన్నారు, వారి చిత్రపటం పెట్టుకోవాలి. అదేవిధంగా జగత్తుకు గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు, కృష్ణాన్ని జగద్గురు అంటారు. వారి చిత్రపటాన్ని పెట్టుకొని గురువుగా భావించి గురువుకి నమస్కరించి మనం చేసేవన్నీ కూడా చేయాలి. గురువు లేకుండా మనం ఏది చేసినా కూడా అది ఏమిటంటే గురువు లేనటువంటి విద్య బుద్ధి విద్య అని చెప్పారు. గుడ్డిది అంటే మరి ఏం ప్రయోజనమే లేదు, బుద్ధి విద్య అయిపోతుంది. కాబట్టి గురువు ఉండాలి. గురువు మీకు సమీపంలో లేకపోతే మీరు ఇటు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురు శంకరాచార్యులు, వ్యాస మహర్షి ఇట్లాంటి గొప్ప మహనీయుల యొక్క చిత్రపటాలను పెట్టుకొని మనం గురువుగా భావించి మన సాధన చేయాలి. గురువు లేకుండా మనం అడుగులు వేసినట్లయితే అది నిష్ప్రయోజనం అన్నట్టు. కాబట్టి ఆ నిష్ప్రయోజనం కావచ్చు, మనం చేసే సాధన అంతా కూడా సత్ఫలం అవ్వాలి. కాబట్టి గురువుని ఆశ్రయించి వారికి సపర్యలు, సేవలు, శుశ్రూషలు చేస్తూ వారి ద్వారా మనం జ్ఞానాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడైతే గురువు గారు ఉంటారో కాశీ క్షేత్ర నివాసంచ, ఎక్కడైతే గురువు గారు నివాసం చేస్తారో అదే కాశీ క్షేత్రం అని గురుభూతి చెప్తుంది. జాహ్నవి చరణోదకం, జాహ్నవి అంటే గంగా నదికి ఇంకొక పేరు, పర్యాయ పదం. జహ్న మహర్షి గారి యొక్క చెవి నుంచి గంగా ఉద్భవిస్తుంది కాబట్టి ఆ జాహ్నవి అని గంగా నదికి ఇంకొక పేరు. గురువు గారి పాదాలను కడుగుతాం కదా, ఆ జలం దేనితో సమానం అంటే గంగా జలంతో సమానం అని చెప్తారు. తర్వాత మరి గురువు గారి పాద తీర్థంలో ఒక బిందువు తీసుకున్నాం మనం, 1 లీటర్ నీళ్ళు 2 లీటర్ల నీళ్ళతో గురుగారి పాదాలు కడిగినామనుకోండి, దాంట్లో ఒక బిందువు తీసుకున్నాం మనం. ఆ బిందువు దేంతో సమానం అంటే ఒక వ్యక్తి 7 సాగరాలలో స్నానం చేశాడు. 7 సాగరాలు మనం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతని ప్రవరి చెప్తాం. చతుస్సాగరం అంటే 4 సాగరాల గురించి పేర్కొంటాం. కానీ ఈ 7 సాగరాలంటే 7 సాగరాలలో స్నానం చేసేసి ఇక్కడికి వచ్చినట్లయితే ఆ 7 సాగరాలలో స్నానం చేస్తే ఎంత ఫలం వస్తుందంటే గురువు గారి యొక్క పాదాలు కడిగిన తర్వాత ఒక బిందువు తీసుకొని ఒక త్రాసులో ఈ బిందువు ఆ ఫలాన్ని రెండింటిని పెడితే ఎక్కడ ముగ్గు చూస్తుందంటే గురువు గారి పాద బిందువు ఏదైతుందో అక్కడే ముగ్గు చూస్తుంది అన్నట్టు. కాబట్టి గురువు గారు అంటే అంత గొప్ప అన్నట్టు. అందుకే గురువు గారిని మీరు పాద పూజ చేయండి, వారి పాద తీర్థాన్ని శిరస్సు పైన చల్లుకోండి అని కూడా చెప్తారు. మనం శిరస్సు పైన ఏం వేసుకుంటాం చెప్పండి, పూజనీయమైనటువంటి వస్తువులే మనం శిరస్సు పైన ధరిస్తాం. భగవంతుడి పాదాల దగ్గర అర్చన చేసినటువంటి పూలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని కళ్ళ కట్టుకొని శిరస్సు పైన పెట్టుకుంటాం. భగవంతుడి పాదాల దగ్గర ఉన్న అక్షరాలు తీసుకొని శిరస్సు పైన కూడా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అట్లాగా మరి గురువు గారంటే అంత గొప్ప అని మనకి గురు గీత చాలా గొప్పగా చెప్తుంది. ఎక్కడైనా గురి నింద జరిగినట్లయితే మనం సహించొద్దు, వెంటనే ఖండించాలి. గురువు గారిని ఎవరైనా నిందించినట్లయితే, ఆ ఖండించలేని పరిస్థితి ఉన్నట్లయితే మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ గురువుని నిందిస్తే మనం చెవులతో వినొద్దు. గురి నింద మహాపాపం అని కూడా చెప్పారు. కాబట్టి అట్లాంటి గురువుల్ని ఆశ్రయించి మనం జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. వర్షం కూడా వస్తుంది.